స్కూల్ టైంలో మీకు ఒక సీక్రెట్ క్రష్ ఉండే ఉంటుంది. కానీ భయం వల్లనో, సిగ్గు వల్లనో ఆ విషయం చెప్పలేకపోయి ఉంటారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఒక బ్లైండ్ డేట్‌లో మీకు మీ క్రష్ లాంటి ఒకరు తారసపడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? పాత లవ్‌ని వెతుక్కుంటూ వెళ్ళి క్లోజర్ ఇస్తారా? లేక కొత్త రిలేషన్‌తో ముందుకు సాగుతారా? సరిగ్గా ఇదే పాయింట్‌తో మనల్ని ఆకట్టుకోవడానికి వచ్చిన సినిమానే 'విత్ లవ్'. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ రోమ్ కామ్ మూవీ కథ విషయానికి వస్తే హీరో సత్య అలియాస్ అభిశాంత్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి ప్రేమంటే ఇష్టమే, కానీ గతం ఇచ్చిన గాయాల వల్ల మళ్ళీ ప్రేమలో పడటానికి భయపడుతుంటాడు. అతని సిస్టర్ ఒక బ్లైండ్ డేట్ సెట్ చేస్తే అక్కడ మనీషా అలియాస్ అనస్వర పరిచయం అవుతుంది. మనీషా చాలా షార్ప్ అండ్ ఇండిపెండెంట్ గర్ల్. విశేషం ఏంటంటే వీళ్ళిద్దరూ త్రిచ్చిలోనే స్కూల్ మేట్స్ అనే మాటల మధ్య తెలుస్తుంది. ఇక కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. 10th క్లాసులో సత్యకు అనీషా అనే అమ్మాయిపై క్రష్ ఉంటుంది. ఆ లవ్ లెటర్స్, సీక్రెట్గా గ్లాన్సెస్, సీన్స్ అన్నీ మనల్ని మళ్ళీ స్కూల్ డేస్కి తీసుకెళ్తాయి. కానీ సత్య బెస్ట్ ఫ్రెండ్ చేసిన మోసం వల్ల అతని ప్రేమ ఫెయిల్ అవుతుంది. అటు మనీషా కూడా బాలాజీ అనే క్లాస్ టాపర్ని ప్రేమిస్తుంది. కానీ ఆమె కూడా తన ప్రేమను చెప్పలేక ఫ్రెండ్స్ వల్ల ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటుంది. ఇక్కడే కథ ఒక మలుపు తిరుగుతుంది. మనీషా ఒక వెరైటీ ప్రపోజల్ పెడుతుంది. మనం మన పాత క్రష్లను వెతికి వాళ్ళకు మన మనసులో మాట చెప్పి క్లోజర్ తెచ్చుకుందాం, ఆ తర్వాత మన రిలేషన్ గురించి ఆలోచిద్దాం అని. సత్య ఒప్పుకుంటాడు. ఇద్దరు కలిసి త్రిచి వెళ్ళి పాత స్కూల్ని విజిట్ చేస్తారు. సత్య తన క్రష్ అనీషాను వెతుకుతాడు. కానీ ఆమె అప్పటికే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. తన మనసులో మాట చెప్పాక సత్యకు ఒక రకమైన ప్రశాంతత దొరుకుతుంది. ఇక మనీషా తన క్రష్ బాలాజీని కలుస్తుంది. అతను ఇంకా సింగిలే, కానీ కలిశాక ఇద్దరి మధ్య ఆ పాత స్పార్క్ లేదని రియలైజ్ అవుతుంది. ఆ బాధలో మనీషా ఏడుస్తుంటే సత్య ఆమెను ఓదారుస్తాడు. చివరికి సత్యకు అర్థమవుతుంది తను భయపడుతుంది తన పాతలో వాళ్ళు కాదు, ఆ భయమే తనను ముందుకు వెళ్ళనివ్వడం లేదని. మనీషా కూడా గతాన్ని వదిలేసి తన పక్కనే ఉన్న సత్యాన్ని ప్రేమిస్తున్నానని గుర్తిస్తుంది. వర్షంలో ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకునే సీన్ మాత్రం సూపర్ రొమాంటిక్. సినిమా ఎండింగ్లో వారి పాత క్రష్లు కూడా హ్యాపీగా ఉండడం చూపిస్తూ లైఫ్ మూవ్స్ ఆన్ అనే మంచి మెసేజ్తో కథ ముగుస్తుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: కెమిస్ట్రీ, అభిశాంత్ న్యాచురల్ యాక్టింగ్, అనస్వర క్యూట్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్. మ్యూజిక్, స్కూల్ డేస్ ట్రాక్ వింటుంటే ఖచ్చితంగా నాస్టాల్జియా ఫీల్ అవుతారు. కాన్సెప్ట్, జనరేషన్ తగ్గట్టుగా లవ్ క్లోజర్ అనే కొత్త పాయింట్ని డీల్ చేశారు. ఈ సినిమాకు నెగిటివ్ పాయింట్స్: సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది, కొన్ని సీన్స్ ఊహించినట్లు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఫీల్ గుడ్ రోమ్ కామ్. మీరు స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఒక స్మైల్తో సినిమా ముగించారంటే నెట్ఫ్లిక్స్లో దీన్ని చూసేయండి. మరి మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన వనం ఫిల్మ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.